రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి మాంతయ్య మరింత సమాచారం అందిస్తారు. మాంతయ్య, చెప్పండి, ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? ఎస్ యామిని, రెండో విడతలో ఏకగ్రీవాల పోను ఈరోజు 480 సర్పంచ్ స్థానాలకు 3200 వార్డు స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దాదాపుగా ఇప్పటి వరకు 30% గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజల్ట్ వచ్చాయి. అందులో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత ఉంది. వర్గపోరు ఉన్నా కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రిజల్ట్ వచ్చిందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాకు సంబంధించి నిర్మల్ జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే నువ్వానైనట్టు కొనసాగుతుంది. ఇప్పటి వరకు నిర్మల్ జిల్లాలో మొత్తం 131 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 32 సర్పంచ్ స్థానాలకు రిజల్ట్ వచ్చాయి. అందులో కాంగ్రెస్ 20, బీజేపీ 12 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కి సంబంధించి సర్పంచ్ స్థానాలను పోటాపోటీగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు దాదాపుగా 17 సర్పంచ్ స్థానాల్లో బీజేపీ ఆధిక్యత స్పష్టంగా ఉంది. మరో 13 స్థానాల్లో కాంగ్రెస్, 8 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకున్న పరిస్థితి. అయితే ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో ఈరోజు మొత్తం మండలాల్లో ఎన్నిక జరిగింది. అందులో మాత్రం బీఆర్ఎస్ 2 వర్గాలు, మాజీ ఎమ్మెల్యే కోనప వర్గం, మరో నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వర్గం బరిలో దించిన అభ్యర్థులను. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ కూడా పోటీలో ఉంది. ఇక్కడ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 అభ్యర్థులు ప్రతి సర్పంచ్ స్థానానికి పోటీ పడ్డ పరిస్థితి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కోనప్ప వర్గానికి సంబంధించి దాదాపు 11 మంది సర్పంచ్గా గెలిచారు. అటు బీజేపీ కూడా పలు చోట్ల ప్రభావం చూపుతోంది. ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. మరియు కాంగ్రెస్ కూడా 8 చోట్ల గెలుపొందిన పరిస్థితి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీలో ఎన్నిక జరిగింది ఈరోజు. అందులో మొత్తం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ కనిపించింది. కాంగ్రెస్ పై చేయి కనిపిస్తూ ఉంది. చాలా చోట్ల బీఆర్ఎస్ కూడా సర్పంచ్ కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్లో కాంగ్రెస్ 18 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 4 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా ఫలితాలకు సంబంధించి మనకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదైతే మేజర్ పంచాయతీలు, తాండూరు లాంటి మేజర్ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు రావడానికి అర్ధరాత్రి పట్టే అవకాశం ఉంది. దాదాపు ఇక్కడ వేల సంఖ్యలో ఓట్లున్న నేపథ్యంలో ప్రస్తుతం వార్డు సభలో ఓట్ల లెక్కింపు కూడా అక్కడ పూర్తి కాలేదు. మేజర్ పంచాయతీలపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎందుకంటే మొదటి విడత మేజర్ పంచాయతీల్లో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. మెజార్టీ మేజర్ పంచాయతీల్లో అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకుండా స్వతంత్ర అభ్యర్థులు గెలవడం, రెబల్ అభ్యర్థులు గెలవడం సంచలనం సృష్టించింది. ఇప్పుడు కూడా మేజర్ పంచాయతీలు అలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి ఒక అంచనా ఉంది. అయితే మొదటి విడతకు, రెండో విడతకు రాజకీయ పార్టీలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. మొదటి విడతలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంచనాలకు మించి ఫలితాలు రావడంతో అదే ఉత్సాహంతో రెండో విడతలో కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉండడం, స్కీమ్స్ ఇంకా అమల్లో ఉండడం, ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టు మనకు స్పష్టమవుతుంది. మరో 3 ఏళ్ళు అధికారం ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ని గెలిపిస్తే కొంత పనులు అవుతాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత ఆధారంగా గంపగుత్తగా తమకే ఓట్లు పడతాయనుకున్న బీఆర్ఎస్కు ఆశించిన మేరిన ఫలితాలు రాలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించి ఇన్ఛార్జ్ కూడా పెద్దగా వర్క్ చేసిన దాఖలాలు కనిపించలేదు. నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మిగతా చోట్ల అటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు మంచిర్యాల జిల్లాలో కొంత బీఆర్ఎస్ వర్క్ చేసినా కూడా ఆసిఫాబాద్ జిల్లాలో, ఈ 3 జిల్లాలో కొంత వర్క్ చేసినా నిర్మల్ జిల్లాలో అట్లా ఫ్లాప్ అయిందని చెప్తా ఉన్నారు. బీజేపీ మాత్రం ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. మొదటి వీళ్ళతో దాదాపు 30 సర్పంచ్ స్థానాలు వచ్చాయి. ఈసారి కూడా అంతకు మించి సర్పంచ్ స్థానాలు వస్తాయని అంచనాతో ఉంది. ఏది ఏమైనా కూడా మొదటి, రెండో విడతలకు రాజకీయ పార్టీలు పట్టు బిగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాబోయే 3వ విడతకు ఇంకా సీరియస్ తీసుకునే అవకాశం ఉంది. మనకి ఇప్పుడు దాదాపుగా సాయంత్రం 7-8 గంటల వరకు దాదాపు 80% సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. దాదాపు మేజర్ పంచాయతీలకు సంబంధించిన ఫలితాలు అర్ధరాత్రి వరకే వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి కూడా గతంలో బీజేపీకి పెద్దగా స్థానిక సంస్థల్లో బలం లేదు. ఈసారి అంతకంతకు పెరగడం ఆ పార్టీలో జోష్ నింపుతోంది. అదే సమయంలో బీఆర్ఎస్ కూడా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కొంత నిరుత్సాహం వ్యక్తమైనా కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఆదరణ లభించడం కూడా ఆ పార్టీలో కొంత ఉత్సాహాన్ని నింపుతోంది. మొత్తానికి అయితే కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు లేని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఏదైతే గణనీయ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు దక్కడం కూడా ఆ పార్టీలో కూడా ఒక విధమైన ఆనందం వ్యక్తమవుతుంది. మొత్తానికి కూడా అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, బీజేపీ మొత్తం జోష్ వ్యక్తమవుతుంది. ఎన్ని స్థానాలు వచ్చినా కూడా అధికార పార్టీని ఎదుర్కొని తమకు ఎన్ని స్థానాలు వచ్చినా బోనసే అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. అసలు తమకు సిట్టింగ్ ఎమ్మెల్యే లేకున్నా కూడా ఈ స్థాయిలో సర్పంచ్ స్థానం దక్కించుకోవడం పార్టీ బలోపేతం అయిందని చెప్పి కాంగ్రెస్ వర్గం